నమస్తే అండి, వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి ఈ వారం ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అయ్యే మూవీస్కి సంబంధించిన ఒక చిన్న వీడియో తీసుకొచ్చిన యూస్ఫుల్ అయితే లైక్ అండ్ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ చూసుకుంటే సోనీ లివ్లో మన అఖిల్ గారిది ఏజెంట్ మూవీ ఉంది కదా, దగ్గర 2 years తర్వాత ఓటీటీలోకి వస్తుంది అన్నమాట. సో చాలా గ్యాప్ తర్వాత 2 years తర్వాత వస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ గిట్లా మీరు చూడకపోతే లేకపోతే అఖిల్ గారి మూవీ చూడాలనుకుంటే ఏజెంట్ మూవీ సోనీ లివ్లో అవైలబుల్ ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇంకొక మూవీ చూసుకుంటే మాత్రమే రేఖా చిత్రం అనే మూవీ ఉంది ఆహాలో వస్తుంది అనమాట. సో తెలుగులో అవైలబుల్ ఉంది ఆహాలో. ఒకవేళ ఇట్లా మీరు చూడకపోతే చూడండి, నేను ఆల్రెడీ ఈ మూవీకి సంబంధించిన రివ్యూ కూడా ఇచ్చేసాను, ఒకసారి ఆ రివ్యూ కూడా చూడండి. సో నెక్స్ట్ మూవీ చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో అన్నమాట, బాలీవుడ్ మూవీ ఎమర్జెన్సీ నెట్ఫ్లిక్స్ వస్తుంది. ఏంది ఈ మూవీ ఎమర్జెన్సీ ఏంటంటే రియల్గా జరిగిన ఇందిరాగాంధీ వాళ్ళు ఇంపోజ్ చేసిన ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంది కదా, దాని మీద బేస్ చేసుకొని మూవీని అయితే తీసిరు అనమాట. ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే ఇట్లా ఒకసారి మీరు వెళ్ళి వాచ్ చేసుకో. డ్యూరేషన్ కొంచెం నార్మల్గా ఉంది, 2 or 24 minute డ్యూరేషన్తో పాటు కూడా వస్తుంది. లీడ్ యాక్టర్స్లో కంగనా రనౌత్ అండ్ అనుపమ్ ఖేర్ గారు ఉన్నారు. నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే మాత్రం ఇది ZEE5లో వస్తుంది, వన్వాస్ అనే మూవీ అనమాట. 2 or 30 minute డ్యూరేషన్తో పాటు కూడా వస్తుంది. డీసెంట్గా ఉంది, కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్తో పాటు కూడా వస్తుంది. ఒకవేళ ఇట్లా మీరు వాచ్ చేయాలని కూడా వాచ్ చేసుకోవచ్చు. ఇంకో మూవీ చూసుకుంటే అమెజాన్ ప్రైమ్లో బీ హ్యాపీ అనే మూవీ ఉంది. ఇది అభిషేక్ బచ్చన్ గారిది ఏమంటారు అతని కూతురుతో పాటు జరిగే ఇన్సిడెన్సెస్, ఒక ఫాదరే ఉంటాడు, మదర్ ఉండదు, ఎలా కూతుర్ని పెంచిన అనే బేసిస్ మీద ఉంది. సో ఇది మూవీ వచ్చి 2 or 8 minute డ్యూరేషన్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఒకవేళ చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే మోయానా 2 అనే మూవీ ఉంది, యానిమేటెడ్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసరికి అయితేనేమో హాలీవుడ్ అనమాట. సో ఈ మూవీ జియో హాట్స్టార్లో అవైలబుల్ ఉంది. ఒకవేళ ఇట్లా మీరు చూడలేకపోతే థియేటర్లో చూడకపోతే ఇట్లా చూడండి. అంటే మోయానా 1 చూసిన వాళ్ళు మోయానా 2 అయితే పక్క చూడండి అని చెప్తారు. సో కంటిన్యూషన్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ యానిమేషన్తో పాటు విజువల్గా బాగుంది. రివ్యూ అయితే తీసుకొస్తాను. నెక్స్ట్ వెబ్ సిరీస్ లేవన్నా అంటే నాకైతే ఒకటే దొరికింది నాకు తెలిసి, అంటే నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే ఈ రోజు మటుకు అమెజాన్ ప్రైమ్లోనే ఉంది. వీల్ ఆఫ్ టైమ్ Season 3 వెబ్ సిరీస్ అయితే అవైలబుల్ ఉంది. మీరు అమెజాన్ ఒరిజినల్స్ అనమాట ఇది. సో అమెజాన్లోకి వెళ్ళి వాచ్ చేసుకోవచ్చు వీల్ ఆఫ్ టైమ్ అనేది. సో ఓవరాల్గా ఇవి ఇవాళ మూవీస్ అండ్ వెబ్ సిరీస్కి సంబంధించిన లిస్ట్. యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపించింది, నచ్చిందంటే ఇట్లా ఒక లైక్ అండ్ షేర్ చేయండి. వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం.